హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే చింతొక్కుతో పచ్చడి చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంది. ఈ పచ్చడి అయితే చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ విధంగా అయితే నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నా ఛానల్ని. మొదటిసారి ఎవరైతే చూస్తున్నారో అయితే ఈ పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలోకైనా చపాతీలోకైనా మీరు తినచ్చు ఫ్రెండ్స్. చాలా సూపర్గా ఉంటుంది. ఈ చట్నీ ఎలా చేయాలో చూసేద్దాం పదండి. గ్యాస్ పైన అయితే పెన్నం పెట్టేసుకొని కొన్ని శనగిత్తనాలు అన్నీ వేసుకుందామండి. ఈ విధంగా వేసేసుకొని మంట అయితే స్లోగానే పెట్టేసుకోండి. గరిటెతో చక్కగా కలుపుకొని ఇవన్నీ కూడా వేపుకుందామండి. శనగిత్తనాలు చక్కగా వేగుతాయి మనకి. స్లోగానే పెట్టుకోండి, మంట అయితే ఫాస్ట్గా పెట్టద్దు. వేపి పక్కన పెట్టేసుకుందాం శనగిత్తనాలను అయితే. ఇప్పుడు కొన్ని పచ్చిమిరపకాయలు, ఒక టమాటా కట్ చేసి ఈ విధంగా పెన్నం మీద వేసుకొని కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోండి. చక్కగా వేగుతాయి మనకి. ఇప్పుడు కొద్దిగా మనం ఉప్పు కూడా వేసుకుందామండి. ఉప్పు వేయడం వల్ల మనకు తొందరగా వేగుతాయి చక్కగా. చాలా వేయద్దండి, కొద్దిగానే వేసుకోండి. ఎందుకంటే చింతొక్కులో ముందుగానే చాలా ఉప్పు ఉంటుంది కాబట్టి ఉప్పు మనం అసలు వేయకూడదు. ఇవన్నీ చక్కగా వేగాలి. కొద్దిగా వేసానంతే. వేగాయి తదితర పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక ఎల్లిపాయ గడ్డ అండి. ఈ ఎల్లిపాయలు కూడా క్లీన్ చేసేసుకొని మనము పక్కన పెట్టేసుకున్నాం. మిక్సీ జార్లోకి శనగిత్తనాలు, పచ్చిమిరపకాయలు, ఒక టమాటా, కొన్ని ఎల్లిపాయలు వేసుకున్నామండి. 2 స్పూన్ల చింతొక్కు కూడా వేసుకున్నాము. ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందామండి బరకగా. చూసారు కదండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ పోసుకొని మనం మరొకసారి మిక్సీ పట్టుకుందామండి చక్కగా. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు చట్నీ పచ్చడి అనేది ఈ విధంగా రావాలి మనకు మెత్తగా. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చింతొక్కు పచ్చడి అయితే. ఇప్పుడు ఇది మనం తాలింపు పెట్టుకుందామండి. గ్యాస్ పైన కడాయి పెట్టేసుకొని కొద్దిగా మంట ఫాస్ట్గా పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేద్దామండి. ఇంకా కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఒక 3 ఎల్లిపాయలు దంచి ఆయిల్లోకి వేసుకుందామండి. ఇందులోకి కొద్దిగా జీలకర్ర, ఆవాలు వేసుకుందాం. చక్కగా కొద్దిగా వేగనిద్దామండి. ఎల్లిపాయలను అయితే ఎర్రగా అవ్వాలి మనకు. ఇప్పుడు ఇందులోకి ఒక 2 ఎండుమిర్చి తుంచి వేసుకుందాం. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందామండి. ఇవన్నీ చిటపటలు ఆడాలి మనకు తాలింపు అనేది. ఇప్పుడు గరిటెతో కలుపుకుందామండి చక్కగా. ఈ విధంగా కలుపుకోండి. తాలింపు అనేది మనకు మాడిపోకూడదండి. చూడండి, ఈ విధంగా మనకు రావాలి తాలింపు అనేది. రెడ్గా అవ్వాలి చాలు. ఇప్పుడు చక్కగా వేగాయి తాలింపు అయితే మనకు. మిక్సీ పట్టి పెట్టుకున్న పచ్చడిని, చింతొక్కు పచ్చడిని ఇందులోకి వేసుకుందామండి. ఇప్పుడు వేసేసుకున్నాం. గ్యాస్ అయితే ఆఫ్ చేసేయండి. గరిటెతో ఒకసారి చక్కగా అంతా కలుపుకుందామండి. ఆయిల్ అంతా మిక్స్ అవ్వాలి పచ్చడిలోకి. మనకు చాలా టేస్టీగా ఉంటుంది చింతొక్కు పచ్చడి అయితే. చూడండి, సూపర్గా రెడీ అయిందండి. మనకైతే చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ విధంగా పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలోకైనా చపాతీలోకైనా తినొచ్చండి. సింపుల్గా చేసుకోవచ్చు. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నా ఛానల్ని అయితే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.